వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు HTML నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే నేను ఎలా 7 డేస్లో HTML ఎలా నేర్చుకోవాలో చెప్పబోతున్నాను. సో ఎవరికైతే ఇప్పుడు HTML స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, వెబ్ డెవలపర్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి HTML ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి HTML 7 డేస్లో ఎలా నేర్చుకోవాలో చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి డే 1 and 2 డేస్ తీసుకొచ్చాను. డే 1 and 2లో ఏం నేర్చుకోవాలి? ఫౌండేషన్స్. ఫస్ట్ బేసిక్స్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ డే మీరు బేసిక్స్ కవర్ చేయండి. లర్న్ అబౌట్ HTML ట్యాగ్స్ కానీ, స్ట్రక్చర్స్ కానీ, ఎలిమెంట్స్, యాట్రిబ్యూట్స్. సో మనం HTML ట్యాగ్స్ ఏమేమి ఉంటాయి, స్ట్రక్చర్స్ గురించి తెలుసుకోండి, ఎలిమెంట్స్, యాట్రిబ్యూట్స్, ఇవన్నిటి గురించి ఫస్ట్ తెలుసుకోండి. బేసిక్స్ దేనికైనా ఎక్కడ ఏది స్టార్ట్ చేసి ఉందో బేసిక్స్ ఇంపార్టెంట్. తర్వాత సెకండ్ డే సెమాంటిక్ మార్కప్. ఈ 2 డేస్ మీరు ఏదో అంటే ఫస్ట్ డే అవి తొందరగా అయిపోతే ఇది కూడా 2 డేస్లో ఇవి కంప్లీట్ చేసేయాలి. ఎక్కడికి వెళ్ళి మీ ఫౌండేషన్ అనేది. సో అండర్స్టాండ్ సెమాంటిక్ ట్యాగ్స్ లైక్ హెడర్, మెయిన్, సెక్షన్, ఆర్టికల్, ఫూటర్ ఫర్ బెటర్ స్ట్రక్చర్. సో మనం ఏంటి ఈ సెమాంటిక్ ట్యాగ్స్ ఉంటాయి. ఈ సెమాంటిక్ ట్యాగ్స్ గురించి తెలుసుకోండి, నేర్చుకోండి. అసలు ఎందుకు హెడర్, మెయిన్ అంటే ఏంటి, సెక్షన్, ఇక్కడ ఆర్టికల్, ఫూటర్. సో ఇవన్నీ బెటర్ స్ట్రక్చర్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి వాటి గురించి ఫస్ట్ ఈ రెండు రోజుల్లో ఇవి ఫౌండేషన్ అయిపోవాలి. తర్వాత డే 3 and 4 2 రోజులు ఏం నేర్చుకోవాలి? మళ్ళీ ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళండి. ఇప్పుడు ఫౌండేషన్ లెవెల్లో అయిపోయింది, ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్తున్నాం. సో ఏం చేయండి? HTML5 డైవ్ డీపర్ ఇంటూ HTML5 ఫీచర్స్. HTML5 ఫీచర్స్లో ఇంకా లోపల ఏమేమి తెలుసుకోండి, ఇంక్లూడింగ్ వీడియో, ఆడియో, క్యాన్వాస్ అండ్ SVG. ఇవన్నీ గురించి తెలుసుకోండి. వీడియో ట్యాగ్, ఆడియో, క్యాన్వాస్ అండ్ SVG గురించి. తర్వాత ఏం చేయండి? ఇంకోటి టేబుల్స్ అండ్ ఫార్మ్స్ గురించి తెలుసుకోండి. ఎక్స్ప్లోర్ మోర్ కాంప్లెక్స్ టేబుల్ స్ట్రక్చర్స్ అండ్ ఫార్మ్ ఎలిమెంట్స్ విత్ వ్యాలిడేషన్. సో ఈ టూ డేస్లో ఇంటర్మీడియట్ లెవెల్ వరకు వెళ్ళిపోండి. సో HTML5 గురించి డీప్గా వెళ్ళిపోండి, టేబుల్స్ అండ్ ఫార్మ్ గురించి తెలుసుకోండి. తర్వాత డే 5-6 వచ్చేసినాం మనం. ఫస్ట్ 2 డేస్లో ఫౌండేషన్, తర్వాత కొద్దిగా ఇంటర్మీడియట్ లెవెల్, తర్వాత అడ్వాన్స్ టాపిక్ వచ్చాం. ఏంటి రెండు రోజుల్లో? రెస్పాన్సివ్ డిజైన్. లర్న్ అబౌట్ రెస్పాన్సివ్ మెటా ట్యాగ్స్, వ్యూ రిపోర్ట్ అండ్ రెస్పాన్సివ్ ఇమేజ్ యూజింగ్ పిక్చర్ అండ్ SRC సెట్. సో మీరేం చేయండి? ఫస్ట్ రెస్పాన్సివ్ మెటా ట్యాగ్స్ గురించి చదవండి. తర్వాత వ్యూ రిపోర్ట్ కావచ్చు, వ్యూ పోర్ట్ కావచ్చు, రెస్పాన్సివ్ ఇమేజ్, ఇవి యూజ్ చేసుకొని పిక్చర్ అవి ఉంటాయి కదా, వాటిని చదవండి. ఫస్ట్ తెలియని వాళ్ళకి ఐడియా ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది, తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఇప్పుడు ఇవి HTML సెమాంటిక్స్. ఫోకస్ ఆన్ మోర్ అడ్వాన్స్డ్ సెమాంటిక్ ఎలిమెంట్స్ లైక్ ఫిగర్ కావచ్చు, ఫిగ్ క్యాప్షన్ కావచ్చు అండ్ టైం. ఇవన్నీ ఐడియా ఉండాలి మీకు ఈ 2 డేస్లో. తర్వాత మెటా ట్యాగ్స్ ఏంటి? స్టడీ మెటా ట్యాగ్స్ ఫర్ SEO, ఓపెన్ గ్రాఫ్ అండ్ స్ట్రక్చర్ డేటా. సో ఈ 6 డేస్లో ఫౌండేషన్ కంప్లీట్ చేయండి, తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్ కంప్లీట్ చేయండి, అడ్వాన్స్డ్ టాపిక్స్ ఇక్కడ ఏమేమి చెప్పినా కంప్లీట్ చేయండి. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి ఒక రోజు మళ్ళీ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయండి. ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. మనం ప్రాజెక్ట్స్ చేస్తేనే మీకు నేర్చుకుంది ఇంప్లిమెంట్ అవుతుందో తెలుస్తుంది. సో ప్రాజెక్ట్స్, బిల్డ్ స్మాల్ ప్రాజెక్ట్స్ లైక్ ఏ పర్సనల్ వెబ్సైట్ ఆర్ సింపుల్ బ్లాగ్ అప్లయింగ్ వాట్ యు లెర్న్. సో మీరు ఏం నేర్చుకున్నారో పర్సనల్ వెబ్సైట్ కావచ్చు, సింపుల్ బ్లాగ్ కావచ్చు, స్మాల్ ప్రాజెక్ట్స్ పైన అప్లై చేయండి. తర్వాత మాస్టరింగ్ HTML in 7 days మైట్ బీ ఎ బిట్ అంబిషియస్ బట్ యూ కెన్ సర్టన్లీ మేక్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్. సో 7 డేస్లో నేర్చుకోవచ్చు అంటే నేర్చుకోవచ్చు, కొద్దిగా అర్థమవుతూ ఉంటే మీరు నేర్చుకోవచ్చు, కానీ మీరు ప్రోగ్రెస్ అయితే అవుతారు కదా. 7 డేస్లో ఇవన్నీ నేర్చుకున్న ప్రోగ్రెస్ కొద్దిగా ఉంటుంది. సో కీప్ బిల్డింగ్ అండ్ ఎక్స్పెరిమెంటింగ్ ఈవెన్ బియాండ్ దీస్ 7 days టు ఎన్హాన్స్ యువర్ స్కిల్స్ ఫర్దర్. ఈ 7 డేసే కాకుండా 7 డేస్లో మొత్తం మీరు మొత్తం తోపు అయిపోరు కదా. సో ఇంకా దానికి టైం ఇవ్వండి. ఫస్ట్ ఈ 7 డేస్లో కంప్లీట్ చేస్తే మీరు చిన్న ప్రాజెక్టులు స్టార్ట్ చేయగలుగుతారు. ఇంకా ఫర్దర్గా మీ స్కిల్స్ ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకుంటూ ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళండి అని చెప్తున్నాను. సో ఈ 7 డేస్లో మీరు ఈ విధంగా HTML నేర్చుకోవచ్చు. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించిన విధంగా 40+ IT కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 IT కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ IT కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పెయిడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం, రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో EMI ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.